బులెటిన్ మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ వేదికగా 10వ విడత బొగ్గు గనుల వేలంపాట మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఉన్న 67 బొగ్గు గనులకు సంబంధించిన వేలానికి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభిస్తారు. ఈ వేలంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొంటారు. 67 బొగ్గు గనుల్లో తెలంగాణకి చెందిన శ్రావణపల్లి కోల్ బ్లాక్ కూడా ఉంది. శ్రావణపల్లి బ్లాక్ వేలం వేయవద్దని కోరుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇక సింగరేణి పరిధిలో ఉన్న విషయాన్ని కేంద్రానికి నివేదించి ప్రత్యేక అనుమతులతో శ్రావణపల్లి బ్లాక్ కేటాయించాలని రిక్వెస్ట్ చేస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణలోని 2 బ్లాక్లను కేంద్రం వేలం వేసింది. 2 బ్లాక్లను దక్కించుకున్న సంస్థలు సామర్థ్యం లేక బొగ్గు వెలికితీత ప్రారంభించలేదు. వాటిని కూడా సింగరేణికి కేటాయించాలని సర్కార్ కోరుతోంది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణకు సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి అంశం. హైదరాబాద్ వేదికగా 10వ విడత బొగ్గు గనుల వేలంపాట మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతోంది. దేశవ్యాప్తంగా ఉన్న 67 బొగ్గు గనులకు సంబంధించిన వేలానికి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభిస్తారు. అయితే ఈ వేలంలో తెలంగాణకి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గొంటారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 67 బొగ్గు గనుల్లో తెలంగాణకి చెందినటువంటి శ్రావణపల్లి కోల్ బ్లాక్ కూడా ఉంది. ఇక బొగ్గు గనుల వేలంపాటకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రాంప్రసాద్ లైవ్లో అందిస్తారు. రాంప్రసాద్, చెప్పండి, ఏం జరిగే అవకాశం ఉంది? తెలంగాణ వెర్షన్ ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎస్ఎంఎన్ఆర్ మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి బొగ్గు గనుల వేలంపాట ప్రక్రియ అయితే కొనసాగబోతా ఉంది. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ వేలంపాటలు ఏదైతే ఉన్నాయో 10వసారి హైదరాబాద్ అయితే వేదికగా మారిందని చెప్పవచ్చు. మనం చూస్తే కేంద్ర బొగ్గు గనుల శాఖ ఆధ్వర్యంలో అయితే ఈరోజు జరగనున్నటువంటి ఈ కార్యక్రమానికి బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డితో పాటు అదేవిధంగా సహాయ మంత్రిగా ఉన్నటువంటి సతీష్ చంద్ర దుబే, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి అయితే ఇటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు. ముఖ్యంగా మనం చూస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంటే దేశంలో ముఖ్యంగా ఉత్తరాదిన ఉన్నటువంటి బ్లాక్లు ఏవైతే ఉన్నాయో బొగ్గు గనులకు సంబంధించినటువంటి బ్లాక్లకైతే ఈరోజు వేలంపాటను ఆన్లైన్ ద్వారా అయితే టెండర్ అయితే రిలీజ్ చేయబోతా ఉన్నారు. ఈ యాక్షన్కి సంబంధించి మనం చూస్తే 61 కొత్త బొగ్గు గనులతో పాటు అదేవిధంగా పాతవి ఒక 6 ఉన్నాయి. దాన్ని మొత్తం కలుపుకొని 67కు సంబంధించినటువంటి వేలంపాటకు సంబంధించిన యాక్షన్ అయితే కొనసాగబోతా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి శ్రవణపల్లి ఏదైతే బొగ్గు గని ఉందో దాన్ని కూడా ఆ బ్లాక్ను కూడా ఈరోజు ఈ యొక్క వేలంపాటలో చేర్చనున్నారు. ఇప్పటికే దీనిపైన తెలంగాణ రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలు కానీ ఇటు అధికార పార్టీ కానీ ఇప్పుడు ఏదైతే సింగరేణి ఉందో దానికి అనుసంధానం చేయాలంటూ కూడా ఇటు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో అయితే ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బొగ్గు గనులకు సంబంధించినటువంటి బ్లాక్ల పైన అయితే ఈరోజు ఇక్కడ హైదరాబాద్ వేదికగా అయితే ఈ యొక్క కార్యక్రమం కొనసాగబోతా ఉంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకైతే ఇటు బొగ్గు గనుల శాఖ మంత్రి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి దీన్ని ప్రారంభించబోతా ఉన్నారు. మనం ముఖ్యంగా చూసుకుంటే గతంలో జరిగిన దానికంటే గతంలో 9 సార్లు వేరే ప్రాంతాల్లో జరిగినప్పటికీ కూడా ఈరోజు హైదరాబాద్లో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి సుమారు 67 కంపెనీలలో 67 బ్లాక్లకు సంబంధించినటువంటి ఏదైతే సొంతం చేసుకునేందుకు ఆక్షన్లను టెండర్లను పొందేందుకైతే వివిధ ప్రముఖ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఇప్పటికే హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా ఇక్కడికైతే చేరుకుంటా ఉన్నారు. పూర్తి స్థాయిలో మనం చూస్తే మరికొద్దిసేపట్లో ఈ యొక్క కార్యక్రమం అనేది లాంచ్ అయిన అనంతరం అయితే దానికి సంబంధించినటువంటి కోల్ ఇండియాకు సంబంధించినటువంటి పోర్టల్లో అయితే దీనికి సంబంధించి టెండర్ ప్రక్రియలో వాళ్ళు పార్టిసిపేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు అంటే ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో బొగ్గు గనులను సొంతం చేసుకోవడానికి ప్రభుత్వం ఏదైతే నియమ నిబంధనలు అయితే ఏర్పాటు చేసిందో వాటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో బ్రీఫింగ్ అనేది ఉంటుంది ఈ యొక్క సమావేశంలో. అనంతరం విడుదల చేసిన అనంతరం అయితే ఆన్లైన్ పోర్టల్ ద్వారా అయితే అందరికీ కూడా అవి విజబుల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా కంపెనీలు ప్రముఖ కంపెనీలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కంపెనీలే కానీ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కోల్ కంపెనీస్ కూడా పాల్గొంటూ ఉన్నాయి. ముఖ్యంగా దీంట్లో కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి కోల్ కంపెనీలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఒరిస్సా మినరల్ వాటర్కి సంబంధించిందే కానీ అదేవిధంగా ఏపీ మినరల్ సంబంధించినటువంటివే కానీ అదేవిధంగా కోల్ ఇండియాకి సంబంధించినటువంటి ప్రభుత్వ కంపెనీలతో పాటు ఇటు జేఎస్డబ్ల్యూ కానీ అదేవిధంగా చాలా రకాలైనటువంటి కంపెనీలు కూడా కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులందరూ కూడా ఇప్పటికే హైదరాబాద్లో ఉన్నటువంటి ఇక్కడ వెస్టిన్ హోటల్కి
అయితే చేరుకోవడం జరిగింది. మరికొద్దిసేపట్లో లాంఛనంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ప్రారంభించబోతా ఉన్నారు. ఇప్పటికే మనం చూస్తే ఈ కార్యక్రమానికి ఇటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా హాజరు కాబోతా ఉన్నట్టు తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో అయితే ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఏమన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వెర్షన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది రాంప్రసాద్? రైట్, మనం చూస్తున్నాం తెలంగాణ అంటేనే మామూలుగా మనకి ఇక్కడ ప్రకృతి నుంచి వచ్చేటువంటి సంపదలో బొగ్గు సంపద అనేది భారతదేశ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కొంత ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. ప్రకృతి నుంచి అంటే బొగ్గు గనులకు అనువైనటువంటి ప్రదేశం తెలంగాణ రాష్ట్రం. మనకు సిరుల సంపదలను ఇచ్చేటువంటి ఈ రాష్ట్రంలో ఈ బొగ్గు గనుల పర్సెంటేజ్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఇటు కేంద్రం తీసుకొస్తున్నటువంటి నూతన విధానాలు ఏవైతే ఉన్నాయో, అంటే గతంలో ఉన్నటువంటి సింగరేణిలో కేంద్రం రాష్ట్రం వాటాలు ఉన్నప్పటికీ కూడా కొత్తగా ఏదైతే బ్లాక్లను గుర్తించారో ఈ కొత్త బ్లాక్లను కూడా ఇటు కేంద్ర పూర్తి స్థాయిలో కేంద్ర అజమాయిషీలోకి తీసుకుపోతున్నారంటూ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని వ్యతిరేకించడంతో పాటు కొన్ని వేరే పార్టీలు కూడా అంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే శ్రవణపల్లికి సంబంధించినటువంటి బొగ్గు గనులు ఏదైతే కొత్తగా నూతన బ్లాక్ ఏదైతే ఉందో దాన్ని మామూలుగా ప్రైవేట్ పరంగా చేయడానికి ఇలాంటి యొక్క టెండర్లకు ఇటు బీజేపీ ప్రభుత్వం కానీ ఇటు మోడీ సర్కార్ కానీ యోచిస్తుందని పార్టీలు అయితే ఇటు దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితిలో అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం శ్రవణపల్లిని ఏదైతే సింగరేణి ఉందో సింగరేణి ఇప్పటికే లాభాల బాటలో ఉంది. దానికి సంబంధించి ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీలో ఉన్నట్లయితే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆదాయం పెరుగుతుందని కూడా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ స్పందించిన నేపథ్యంలో అయితే ఈ యొక్క బొగ్గు గనులకు సంబంధించినటువంటి శాఖ ఏదైతే కేంద్ర శాఖ ఉందో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం అయితే ఈరోజు ఈ టెండర్లు ఏదైతే ఉందో ఇక్కడ వేలంపాట అయితే కొనసాగబోతా ఉంది. పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే ఇక పైన రానున్న రోజుల్లో దీన్ని ప్రైవేటీకరణ చేస్తారేమో అనే ఉద్దేశంతోనే ఇలాంటి టెండర్లకు వేరు ప్రాంతాలలో ఈ యొక్క ఎంపికలు జరుగుతున్నాయని చెప్తున్న నేపథ్యంలో ఇటీవల మనం చూసినట్లయితే భారతదేశంలో నూతనంగా బీజేపీ ప్రభుత్వం మూడోసారి ఏర్పడిన అనంతరం బొగ్గు గనుల శాఖ మంత్రిగా హైదరాబాద్ ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి కిషన్ రెడ్డి వచ్చిన నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క బొగ్గు గనులు ఏదైతే ఉందో చేతులు మారే విధంగా అంటే ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అప్పగించడమే లక్ష్యంగా తీసుకుపోయే నిర్ణయాలకు సంబంధించి మాత్రమే తనని ఇక్కడి నుంచి ఎంపిక చేశారనేటువంటి ఒక ఆరోపణలు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన ఇప్పటికే వ్యతిరేకిస్తున్నది. ఎందుకంటే రాష్ట్రంలో బొగ్గు గనులకు సంబంధించినటువంటి ఉత్పత్తులు అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయి. దీనికి సంబంధించి అయితే ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ కోరుతా ఉన్నాయి. థ్యాంక్ యూ రాంప్రసాద్.